పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు నరవ గ్రామంలో వంగలపూడి గణేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దళిత నాయకులు పాలతేటి పెంటారావు, అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత మెలగాలని సూచించారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశానికి రాజకీయంగా, సామాజికంగా కానీ ఎంతో కృషి చేశారని ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు జనసేన నాయకులు గల్లా శ్రీనివాసరావు, దళిత నాయకులు, భారీ సంఖ్యలో దళితులు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు దళిత ప్రపంచ మేధావి, భారతదేశ ప్రణవ దళిత రాజకీయ దురంధర బాబు జగజీవన్ రామ్ తాలూకా విగ్రహాల ఆవిష్కరణ నరవ గ్రామంలో చేయడం అనేటువంటి గొప్ప విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల్ని భాగస్వామ్యం చేసినటువంటి రాజ్యాధికార ఆ రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి రాజ్యాంగం యొక్క విలువల్ని ఈ దేశం అందించినటువంటి రాజకీయ యోధుడు బాబు జగజీవన్. రోజు నరవ గ్రామంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, అలాగే బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన నేటికి కూడా వారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఇప్పటికన్నా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సమాజంలో ఒక స్థానం కల్పించేటువంటి దానికి వారు దోహదపడినటువంటి వారి రాజ్యాంగం ఈరోజు అందరికీ, దేశానికే కాదు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా, అలాగే వారు దేశానికి, దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకి వారు చూపించినటువంటి మార్గం ఇప్పటికీ కూడా ఒక శరణ్యమైనటువంటి విధంగా ఈరోజు నడుచుకుంటా ఉన్నాం. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకి రోజు ప్రజాస్వామ్యంలో ఒక స్థానం దొరికింది, వారికి గౌరవం దొరికింది, వారికి అందరితో పాటు సమానంగా పోటీ పడేటువంటి అవకాశం దొరికిందని అంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగం అనేటువంటిది మనందరికీ తెలుసు. అలాగే మొన్ననే ప్రజలు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం కూడా మనం జరుపుకున్నాం. వారు దాదాపు 30-35 సంవత్సరాలు దేశానికి, దేశంలో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా వారు దేశంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, దేశానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు ప్రజలు బాబు జగజీవన్ రామ్ గారు. మరి వారి ఇరువురు తాలూకు విగ్రహాలు ఈరోజు గ్రామంలో పెట్టి, ముఖ్యంగా వారిని విగ్రహావిష్కరణ చేసుకున్నప్పుడు విగ్రహాలు దేనికనంటే రోజు భావితరాలకి వారి తాలూకా గొప్పతనాన్ని చెప్పడం కోసం, వారిని చూసి నడుచుకోవాలి, వారి ఆశయ సాధన కోసం మనం పనిచేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మనకు గుర్తు చేస్తూ ఉంటాయి.